సృష్టిలో ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని సన్మాన మార్గంలో నడిపించి విజయ కైవసాన్ని ప్రాప్తింపజేసే గొప్ప గ్రంథాలయం భగవద్గీత అని విశ్రాంత ఎస్పీ వెంకటేశం తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో మిసాల సుమలత ఏర్పాటు చేసిన భగవద్గీత గ్రంథాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఎస్పీ వెంకటేశం మాట్లాడుతూ భారత భగవత రామాయణం గ్రంథాలలో భగవద్గీత గ్రంథానికి ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భగవద్గీతతో తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. ఈ మహాగ్రంథాన్ని జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించడంలో తప్పు లేదన్నారు. భారతదేశంలోని హిందువులు భగవద్గీతను చదవడంతో పాటు పాటించడం వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. భారతీయులను సన్మాన మార్గంలో వేల సంవత్సరాలు నడిపిస్తున్న గ్రంథమే భగవద్గీత అన్నారు. ఓకే సార్ ఉండండి పెద్దమ్మా ఉండండి ఓకే సార్ భాగ్యక్క ఇవ్వండి ఒక్క నిమిషం సార్ ఓకే సార్ హిందువులకు భగవద్గీత చాలా ఇంపార్టెంట్ గ్రంథం. ఇది ప్రతి ఒక్కరూ ఎంతో ఉంచుకోవాల్సింది, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చదవాల్సింది. ఇది భగవంతునికి భక్తునికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది. దీని ద్వారా ఎన్నో మంచి గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. ఇది చదివినతో ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో పోయేదానికి అవకాశం ఉంటుంది. చెడు మార్గాల నుంచి దూరంగా ఉండి మంచి మార్గాలలో పోయే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు ఇది ఇంట్లో ఒక ఇంపార్టెంట్ బుక్ లాగా పెట్టుకుని, గ్రంథంలాగా పెట్టుకుని టైం దొరికినప్పుడంతా చదువుకుంటూ సన్మార్గంలో నడిచేదానికి ప్రయత్నించాలి. ఇంట్లో పెద్దవాళ్ళు దీని సారాంశము చిన్నపిల్లలకి తరచూ బోధిస్తూ వస్తే వాళ్ళ ఫ్యూచర్లో కూడా దీనికి అలవాటు పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరిని అపీల్ ఏమంటే ఈ భగవద్గీతని పాటించాలని చెప్పి నా యొక్క మనవి. థ్యాంక్ యూ. సనాతన సారథి భగవద్గీత సమస్త మానవ జాతికి జీవన సారాన్ని బోధించిన గ్రంథానిది భగవద్గీత. ఆత్మకు పరమాత్మకు మధ్య వారధి భగవద్గీత. సృష్టిలో ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని సన్మాన మార్గంలో నడిపించే విజయ కైవల్యాన్ని ప్రార్థింపజేసే గొప్ప గ్రంథాలయం భగవద్గీత అని 48వ వార్డు రోజా వీధిలో భగవద్గీత గ్రంథాలను పుస్తకాలను ఆవిష్కరించి పంపిణీ చేయడం జరిగింది. భారత భగవత రామాయణ గ్రంథాలలో భగవద్గీత గ్రంథానికి ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భగవద్గీతతో భారతదేశంలోని హిందువులు భగవద్గీతను చదవడంతో పాటు పాటించడం వల్ల సమస్యలను పరిష్కారం లభిస్తుంది. భారతీయులను సన్మాన మార్గంలో వేల సంవత్సరాలు నడిపిస్తున్న గ్రంథమే భగవద్గీత. భగవద్గీతలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది, ధర్మాన్ని ఊపిరిల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.